అందరికీ నమస్కారం. ఆరోగ్యమస్తు. మనకున్న 24 గంటల్లో 1 గంట ఆరోగ్యానికి వెచ్చిస్తే ఖచ్చితంగా మనందరం ఆరోగ్యవంతులు అవుతాం. అనారోగ్యం అనేదే దరిచేరదు. కానీ 1 గంట ఆరోగ్యానికి వెచ్చించలేకపోతున్నాం. కారణం బిజీ లైఫ్. ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా 1 గంట మాత్రమే ఖచ్చితంగా మనం పాటించాలి. పాటిస్తే ఆరోగ్య భారతాన్ని మనం నిర్మించవచ్చు. కాబట్టి మరి ఈ గంట మనం నడక, ఆసనాలు, ధ్యానం ఏదైనా మన ఆరోగ్యానికి ఉదయం మాత్రమే శ్రేయస్కరం. ఉదయం వీలవ్వకపోతే సాయంత్రం ఎలాగో ఉంది మనకి, అది కూడా పరకడుపున. ఖచ్చితంగా పరకడుపున మాత్రమే ఉదయం 6 నుంచి 7 సూర్య కిరణాలు మన బాడీకి తగిలి విటమిన్ డి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయం ప్రశాంతమైన ఇలా ఓపెన్ ప్లేస్లో గాలి తగిలే విధంగా చేసుకుంటే చాలా మంచిది. మరి గంట మనం వెచ్చించలేనప్పుడు కనీసం 10-15 నిమిషాలైనా సూర్య నమస్కారాలు ఒక 3-4 సార్లు చేసుకోగలిగితే చాలా శ్రేయస్కరమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, సూర్య నమస్కారాల్లో మనకు 12 ఆసనాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని ఆసనాలు ప్రారంభంలో వచ్చిన ఆసనాలు 2-3 ఆసనాలు వస్తాయి. కాబట్టి వాటికి బదులుగా కొన్ని ఆసనాలను నేను ఇందులో కలిపి 12 ఆసనాలు మీకు చూపెడతాను. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా మీరందరూ చేస్తారని, తద్వారా నేను కూడా మధ్యలో అనారోగ్యరీత్యా ఆపి మరలా నేను రేపు జరగబోవు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరలా నేను ప్రారంభిస్తాను. మీరు ప్రారంభించాలని ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మన ఎదురుగా ఈ విధంగా సిద్ధంగా నిలబడుతూ సూర్య నమస్కారాల్లో మొట్టమొదటిది నమస్కారాసనం. తదుపరి ఇలా ఎంత వీలైతే అంత శరీరాన్ని సాగదీస్తూ వేళ్ళ మీద మాత్రమే నిలబడితే దీన్ని తాడాసనం అంటాం. ఇలా తాడాసనం అంటాం. ఈ తాడాసనం నుండి మనం అర్ధచక్రాసనానికి వెళ్ళాలండి. అర్ధచక్రాసనం ఎంత వీలైతే అంత బెండ్ అవ్వాలి. కష్టంగా చేయకూడదు, ఇష్టంగా చేయాలి. ఎంత వీలైతే అంత. తదుపరి మనకి ఇక్కడ మీకు కనబడాలనే ఉద్దేశంతో ఈ విధంగా మారుతున్నాను. పాదహస్తాసనం. కష్టంగా కాదండి, కాలు బెండ్ అవ్వకూడదు. మనకి బొటన వేలు తగిలే విధంగా, నేలకి తగిలే విధంగా మనం చూసుకోవాలి. ఈ విధంగా అవకాశం ఉన్నంత వరకు, మీకు ఇలా వస్తే ఇలా చేయగలిగితే ఇంతవరకు. తర్వాత అశ్వసంచలనాసనం అండి. అశ్వసంచలనం, గుర్రం పరిగెట్టినట్టు అన్నమాట. ఇలా అశ్వసంచలనాసనం. తర్వాత హంసాసనం. హంసాసనం చూడండి, అలా తల భాగం నుంచి కాలు భాగంగా అలా బెండ్ అయ్యి అంటే స్లోప్గా ఉంటుంది. అశ్వసంచలనాసనం తర్వాత హంసాసనం క్షమించండి హంసాసనం తర్వాత మార్జాలాసనం. ఈ విధంగా మన పొట్ట భాగాన్ని కొంచెం కిందకి దించి ఛాతి భాగాన్ని పైకెత్తి సీటు భాగాన్ని కూడా పైకెత్తాలి. సింహంలా ఉంటుంది. దీన్ని అంటే ఈ సింహం వారసరాలు అయినటువంటి మార్జాలు అంటాం కాబట్టి మార్జాలాసనం. దీన్ని సింహాసనం అని కూడా నేను అనొచ్చు. సింహాసనం అంటే మార్జాలాసనం. తర్వాత శశంకాసనం. కుందేలు ఇలా శశంకాసనం. తర్వాత అష్టాంగ సర్వాంగాసనం. కాలు బటన వేలు, ముడుకులు, ఛాతీ ప్రాంతం, గడ్డం ఇలా అన్ని భాగాలు కూడా టచ్ అవుతాయి. ఇలా భుజంగాసనానికి రావాలి. భుజంగాసనం, దీన్ని సర్పాసనం కూడా అంటారు. తర్వాత పర్వతాసనం. బొటన వేళ్ళ మీద మాత్రమే, కాలి బొటన వేళ్ళ మీద మాత్రమే ఉండాలి. తర్వాత కాలు మారుస్తూ అశ్వసంచలనాసనానికి రావాలి. అలా స్ట్రైట్గా చూడాలి. తర్వాత పాదహస్తాసనం. ఈ విధంగా మరలా మీకు ఎదురుగా వస్తున్నాను. పాదహస్తాసనం తర్వాత మరలా నమస్కారాసనానికి వెళుతూ
ఒక్కసారి అర్ధచక్రాసనంగా వెళుతూ మరలా నమస్కారాసనకి రావడం, ముగింపుగా ఈ విధంగా విశ్రాంతిలోకి రావడం. ఇలా మీరు సూర్య నమస్కారాలు ఎదురుగా నేను మార్చినట్టు మారకూడదు, ఎందుకంటే మీకు చూపెట్టాలని నేను మారడం జరిగింది. ఈ విధంగా రోజుకి ఈ సూర్య నమస్కారాలు 10-15 నిమిషాలు చక్కగా ఒక ఆసనం ఒక రౌండ్ తర్వాత కొంచెం కొన్ని సెకండ్లు గ్యాప్ ఇచ్చి మరలా వేసుకోవడం. ఇలా 3-4 సార్లు, మీకు అవకాశం ఉంటే 6 సార్లు కూడా వేయచ్చు అనమాట. ఒక 10-15 నిమిషాలు. సూర్య నమస్కారాలు మన శరీరానికి చాలా ఆరోగ్యదాయకమైన సందర్భంగా చెబుతున్నాను. మన శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది, మెత్తనత్వం అనేది వస్తుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటాం. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు వేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు.